మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రైతు సమస్యలపైన ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన రాష్ట్ర మహాసభలో నిర్ణయాలు తీసుకుంటామని రైతు సంఘం నేతలు తెలిపారు. రైతులను ఏకం చేసి ప్రభుత్వాలపైన ఉద్యమాలకు సిద్ధం చేస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏదైతే రాష్ట్ర మహాసభల నిర్వహణ కోసం కూడా సన్నాహక సమావేశంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా అయితే మన దగ్గర రాష్ట్ర నాయకులు ఏఐఎంకేఎస్ రాష్ట్ర నాయకులు నిజంగా కూడా రాష్ట్ర మహాసభల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, రైతుల పక్షాన ఎటువంటి పోరాటాలకు సిద్ధమవుతున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏం తెలుసు, ప్రధానంగా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కూడా ఏదైతే రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నారో దాంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? భారతదేశంలో జరుగుతున్న రైతు పోరాటాలన్నిటినీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఓన్ చేసుకొని గత పోరాటాల వారసత్వంగా ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలు, భూధరణ కావచ్చు, భూమాత కావచ్చు, రకరకాల పేర్లతో వస్తే అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. అదొకటి అఖిల భారత రైతు కూలీ సంఘం అనుకుంటుంది. ఇట్లా ప్రాజెక్టులకు సంబంధించిన ఇక్కడ 9 కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న అనేకమైన ప్రాజెక్టులు కూడా దాదాపుగా 27-28% కంటే సాగునీరు ఎక్కడ అందించట్లేదు. మొత్తం కూడా పూడికలతోనే ఏర్పడ్డది. ఇమీడియట్గా వాటిని పూడికలు తీయాలి అనేది ఒకటి. తర్వాత రైతుకు సంబంధించిన గిట్టుబాటు ధర కంటే కూడా ముందుగా కనీస మద్దతు ధర ఇవ్వాలి, వాళ్ళని బతికించుకోవాలి. అంటే భూమికి నీరు అందించాల్సిన బాధ్యత అదే, భూమి నుంచి ఉత్పత్తి అవుతున్న పంటకి తగిన లాభం వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. అంటే కరెంటు అనేది తెలంగాణలో చాలా ప్రధానమైనది. సాగునీటి ప్రాజెక్టుల కింద ఎంతైతే సాగు అవుతుందని చెప్పుకుంటున్నారో బోరు బావుల కింద దాదాపుగా 22% సాగు అవుతుంది, 28% ఉత్పత్తి అవుతుంది బోర్ల కిందనే. అంటే తెలంగాణ ఎక్కువ కరెంటు మీద ఆధారపడుతున్నది. అటువంటి కరెంటుని ప్రైవేటీకరణ చేయటం అనేది సరైనది కాదు. 3వ డిస్కమ్ ముద్దుగా రైతు డిస్కమ్ అని పెట్టి రైతుల్ని మోసం చేయడానికి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఎక్కడెక్కడ వాటిని ధ్వంసం చేయాలని కూడా పిలిపిస్తుంది. రైతాంగ సమస్యల పరిష్కారం దిశగా ఈ మహాసభలలో అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఇలా ప్రధానంగా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను కూడా ఎండగట్టి ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ మహాసభలలో నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈనాడు దేశంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా గత 2019 నుంచి ఈ రోజు వరకు ఢిల్లీలో 500 సంఘాలు ఒక ఎక్స్కేఎంగా ఏర్పడి ఉద్యమాలు చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఉద్యమము ప్రపంచంలోనే చేయనటువంటి 13 నెలల కాలంలో జరిగిన ఉద్యమము ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. మన భారతదేశంలో జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది, క్షమాపణ చెప్పింది, డిమాండ్లన్నీ పరిష్కరిస్తానని చెప్పి మాట ఇచ్చింది. మళ్ళీ మాట తప్పి అవే చట్టాలను మరో రూపంలో తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. వీటికి వ్యతిరేకంగా మేము మా మహాసభలలో తీర్మానాలు చేసి వీటి కోసం ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజలందరూ కూడా కదిలిస్తామని చెప్పి రైతు సంఘాలు అన్నింటిలో కూడా కలుపుకొని ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పి రేపు పిలుపునివ్వబోతున్నాం మా మహాసభలలో. రైట్గా ఏదైతే రైతు కూలీ సంఘాల నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఏదైతే దేశంలో కూడా వ్యవసాయాన్ని బహుళ జాతి కంపెనీలకు అప్పచెప్పడానికి కూడా భారీ కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఛేదించడం కోసం కూడా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కలుపుకొని కూడా పోరాటాలు చేస్తామని చెప్తారు. ముఖ్యంగా కూడా రైతులు పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఏదైతే లభించే వరకు కూడా తమ పోరాటాలు సిద్ధమవుతామని చెప్తారు. ముఖ్యంగా కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని అయితే రైతు కూలీ సంఘాలు ప్రభుత్వాలను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.